ఢిల్లీలో కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మరోసారి భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం వెంటున్నారు. 2014-15 సంవత్సరాల్లో సేకరించిన ధాన్యం బకాయిలు దాదాపు 1469 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్లు రిలీజ్ చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం భేటీకి కొనసాగింపుగా కేంద్ర మంత్రితో మరోసారి సమావేశమయ్యారు. గత 10 ఏళ్ల నుంచి కేంద్ర పౌర సరఫరాల శాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన 2000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సౌర విద్యుత్పై సబ్సిడీ ఇవ్వాలని అడిగామన్నారు. పీఎం కుసుమ్ కింద సోలార్ యూనిట్స్, మహిళా సంఘాల కోసం 4000 మెగావాట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఏజెన్సీలు, మారుమూల ప్రాంతాల్లో సబ్సిడీతో సోలార్ పంపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు ఉత్తమ్ కుమార్. తమ వినతులకు ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పీడీఎస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారితో 2 సార్లు మీటింగ్ చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్ల నుంచి కొన్ని డ్యూస్ ఉన్నాయి. సివిల్ సప్లైస్ మ్యాటర్స్ లో సుమారు 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇష్యూస్ లో మరి గతంలో డాక్యుమెంటేషన్ అన్ని పెండింగ్ ఉండి అవి రాలేదు. మేము ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారికి ఒప్పించాం. తెలంగాణకి రావాల్సిన 2000 కోట్లు విడుదల చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు పాజిటివ్ గా స్పందించారు. అదేవిధంగా పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామో దాని కింద 4000 మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్ లో, మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు. మా విజ్ఞప్తిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.